చాలా మంది కువైట్ గురించి బయట రకరకాలుగా అనుకుంటారు. ఇక్కడ మనుషులు మిస్‌బిహేవియర్ చేస్తారా? సేఫా కాదా అని నన్ను చాలామంది అడుగుతుంటారు. విన్న మాటలు కావు ఫ్రెండ్స్ ఇవి. నేను 15 ఏళ్లుగా కువైట్‌లో ఉండి నేను స్వయంగా చూసిన నిజాలే ఈ వీడియోలో చెప్తాను. ఆ నిజం ఏంటో తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు. వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాష్ని. ఈరోజు మన వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. రీసెంట్గా నా యూట్యూబ్ వీడియో కింద ఒకరు కామెంట్ అయితే పెట్టారు. కువైట్ వాళ్ళు మీతో ఎప్పుడైనా మిస్బిహేవియర్ చేశారా అని అడిగారు. మన ఇండియాలో ఉన్న చాలా మందికి కువైట్ గురించి, ఇక్కడ మనుషుల గురించి ఇలాంటి కొన్ని తప్పుడు అపోహలు, భయాలు ఉన్నాయి. అందుకే ఈరోజు నా సొంత అనుభవంతో ఇక్కడ అసలు నిజాలేంటో మీకు చెప్తానన్నమాట. కువైట్ గురించి ఫస్ట్ చెప్పాలంటే, కువైట్లో మనుషులకి దైవభక్తి చాలా ఎక్కువ ఫ్రెండ్స్. వాళ్ళు రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు, ఖురాన్ చదువుతారు. దేవుడు అంటే భయం, భక్తి ఉన్న వాళ్ళు ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయరు. వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లెళ్ళు, కూతుళ్ళు ఉంటారు. ఎదుటి వారిని కూడా అలానే అంతే గౌరవంగా చూస్తారనమాట. ఇక ఇళ్లల్లో వర్క్ చేసే ఆడవాళ్ళ విషయానికి వస్తే, వాళ్ళతో కొంచెం అంటే వాళ్ళకంటే వయసులో కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళ సొంత తల్లిలా చూసుకుంటారనమాట. అంటే వాళ్ళ వయసును బట్టి వాళ్ళకు పని కూడా కష్టమైన పనులు చెప్పరు. అసలు వాళ్ళకు ఎక్కువ ఇబ్బంది పడే పనులు కూడా చెప్పరన్నమాట. వాళ్ళకు చెప్పకుండా కొన్నిసార్లు అయితే కువైట్ వాళ్ళే చేసుకుంటారు. అస్సలు ఇబ్బంది పెట్టరు. పని విషయంలో లీనియేజ్ చూపించారనమాట. ఎంతో కాలంగా ఒకే ఇంట్లో ఉండి పని చేసిన వాళ్ళైతే వాళ్ళ తమ ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఉండాము, ఒక 15 ఏళ్ళగా ఇదే ఇంట్లో ఉండామన్నమాట. మా మేడం కానీ, మా మేడం వాళ్ళ కూతురు కానీ, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో సొంత నెంబర్ లాగా చూసుకుంటారు, ఒక ఫ్యామిలీ లాగా. వాళ్ళు ఏదో వాళ్ళ ఇండియా వాళ్ళు పనిచేయడానికి వచ్చినారు, మనం ఇక్కడ అలాంటి ఫీలింగ్ ఉండదన్నమాట. కొన్ని నెలల్లో ఉంటుంది. నేను మా ఇంటి గురించి అయితే చెప్తున్నాను. చాలామంది అయితే చాలా ఇబ్బందులు పడుతుంటారు కువైట్లో. అంటే ఇంట్లో పని వల్ల, ఇంట్లో ఆడవాళ్ళు పెట్టే టార్చర్ వల్ల అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ గొనుగుడు, కొందరైతే తిండి కూడా పెట్టరనమాట. అలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా ఇళ్ళల్లో. అంటే కొన్ని ఇళ్ళల్లో అయితే ఇలా ఉంటుంది అనమాట. సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. మంచి వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడికి ఎంత ఓర్పు ఉంటుందో అంత మంచితనం, అంత ఓర్పు అయితే ఉంటుంది అనమాట కువైట్లో చాలా మందికి. ఈ ఇంట్లోకి నేను వచ్చినప్పుడైతే మా మేడం మనవాళ్ళు చిన్న చిన్న పిల్లలు అనమాట, 5-6 ఏళ్ళ పిల్లలు. ఇప్పుడు 10-15 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి వాళ్ళు ఎంత గౌరవంగా చూసుకుంటారంటే అంత గౌరవంగా, అంత రెస్పెక్ట్ ఇచ్చారనమాట. చాలా బాగా చూసుకుంటారు ఫ్రెండ్స్. ఒకసారి మీరే లాజికల్గా ఆలోచించండి. నిజంగానే ఇక్కడ ఆడవాళ్ళతో మిస్బిహేవియర్ చేసి మన ఇండియా నుంచే కాకుండా శ్రీలంక, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, ఆఫ్రికా లాంటి ఎన్నో దేశాల నుంచి లక్షల మంది ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇళ్లలో ఎలా వర్క్ చేయగలుగుతున్నారు ఫ్రెండ్స్. అందరూ అంత పిచ్చి పనులు చేసి ఇంతమంది ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఆడవాళ్ళకు పూర్తి భద్రత ఉంటుంది. కువైట్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే ఇక్కడ శిక్షలు చాలా సీరియస్గా ఉంటాయి. అందుకే ఎవరైనా ఎప్పుడు అంటే తప్పుడు పని చేయాలంటే భయపడతారనమాట. ఇక్కడ కువైట్ ఇళ్లలో ఉన్న వాళ్ళు డ్రైవర్తో మాట్లాడితేనే ఒప్పుకోరు ఫ్రెండ్స్. అలాంటిది వాళ్ళు చేస్తారు. అలాంటి మిస్బిహేవియర్ వాళ్ళు చూసేట్టుగా ఆడవాళ్ళతో మాట్లాడినా ఒప్పుకోరు. అంత భద్రత ఉంటుంది అనమాట కువైట్ ఇళ్లలో పనిచేసే వాళ్ళకు. అందుకే కువైట్లో ఎవరైనా తప్పుడు పని చేయాలంటే భయపడతారు. అంతేకాదు, మనకి ఏదైనా ఒంట్లో బాగాలేకపోయినా వాళ్ళు అసలు వదిలేరు అనమాట. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు, మందులు ఇప్పించారు, అంటే రెస్ట్ తీసుకోమని కూడా చెప్తారు. సొంత మనుషుల్లాగా అడిగి మరీ భోజనం పెడతారు. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, పండుగలు వచ్చినా మనల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగే కలుపుకుంటారనమాట. రీసెంట్గా మా మేడం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఒక చిన్న పాప పుట్టినప్పుడు ఇంట్లో మా మేడం వాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా వాళ్ళ సంతోషంలో భాగం చేసుకున్నారు. అదే కాకుండా నాకు ఏదైనా కష్టం వచ్చినా, నాకు వెంటనే ఏదైనా డబ్బులు కావాలన్నా కూడా ఇచ్చారనమాట. వాళ్ళు ఎంతో భరోసా ఇచ్చారు మనకు ఏదైనా కష్టాల్లో ఉన్నా కూడా. అదే కాకుండా నెల తిరిగేసరికి కరెక్ట్గా జీతం కూడా చేతిలో పెట్టేశారు. అలా ఇండియాలో మన వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు డబ్బులు అవసరం అయితే అడిగిన వెంటనే అడ్వాన్స్ ఇచ్చి ఆదుకునే మంచి మనసున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనం పని శ్రద్ధగా, నిజాయితీగా చేసే వాళ్ళు చాలా మెచ్చుకుంటారు ఫ్రెండ్స్. ఎంతో గౌరవం ఇచ్చారు. ఒక కువైట్లోనే కాదు, ఎక్కడైనా సరే మంచి చెడు రెండు ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఒకరిద్దరిని చూసి మొత్తం దేశాన్ని లేదా అందరి మనుషుల్ని తప్పుగా అనుకోవడం కరెక్ట్ కాదు. నా అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మానవత్వం ఉన్న వాళ్ళు. కువైట్ వాళ్ళు చాలా సేఫ్ అండ్ మంచి దేశం. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక మంచి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇదైతే మా ఇంట్లో మా ఇంట్లో కోళ్ళ పార్టీ అనమాట. ప్రతిరోజు అయితే జరుగుతూ ఉంటుంది. ఇదైతే డైలీ మా ఇంట్లో నైట్ అయిందంటే ఈ కోళ్ళ అన్నం అయితే చేయాల్సిందే. ఇవన్నీ చేసుకొని అంటే ఎడారికైతే వెళ్ళిపోతాడు. అంటే ఒక బ్యాచ్ వారం మాత్రం నన్ను చేయమంటారు అనమాట. మన ఇండియన్ బిర్యానీ అంటే కువైట్ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట.
అలాగే నేను హాస్పిటల్ గురించి చెప్పాను కదా, అంటే కొందరు కోవిడ్ వాళ్ళు అయితే బాగా లేకపోయినా పట్టించుకోరు అనమాట. అందరూ కాదు, ఎవరో ఉంటారు ఒకరిద్దరు అలా పట్టించుకున్న వాళ్ళు. కొందరికి బాగా లేకున్నా కూడా రెస్ట్ అనేది కూడా ఇవ్వరు అనమాట. అందరూ కాదు, కొందరు ఉన్నారు. అంటే 100% మంచి వాళ్ళు అయితే ఒక 20% అలాంటి వాళ్ళు ఉన్నారనమాట. మనం అందరినీ ఒకేలాగా చూడకూడదు. చాలామంది నాకు ఇదే కామెంట్ అనమాట, ఇదే కామెంట్ అనమాట. ఇందాక చెప్పినట్టు మీ బాబా నిన్నేమన్నాడా, మా బాబా చనిపోయి 15 ఏళ్ళు అవుతుంది ఫ్రెండ్స్, నీ ఇంట్లోకి రాకముందే పోయినాడు. అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు ఇంకొకసారి నా వీడియోల కింద పెట్టద్దు, దయచేసి చెప్తున్నా. అందరూ మీరు అనుకున్నట్టు అందరూ కువైట్కి వచ్చిన వాళ్ళందరూ అలా ఉండరు. వాళ్ళ ఇంటి అంటే వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడం కోసం, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కోసం, వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో భరోసా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారనమాట. అందరిని ఇలా తప్పుడు ఉద్దేశంతో, తప్పుడు చూపుతో చూడకండి. ఏమో సబ్బులు అనమాట. మా మేడం అయితే చూడండి, ఇలా ఆఫర్ పెట్టినప్పుడు మొత్తం జమ్యానే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తుంది అనమాట. చాలా పిచ్చి అనమాట. బోకులైనా ఇందాక జడల్లో చూపించాను కదా, అంటే అవి వచ్చేసి దబర్లు అనమాట, నాన్ స్టిక్ దబర్లు. అవి కూడా ఆఫర్లో తెచ్చింది ఫ్రెండ్స్. ఇవన్నీ అవి వచ్చేసి 60 దినార్లు 60 అన్న, అవి వచ్చేసి 29 దినార్లు అంట. మామూలుగా జీడర్లో మామూలుగా 3 దబరాలు వచ్చాయి, అలాగే 2 పెంకులు వచ్చాయి అనమాట. అలాగే దబరాల కిందకి 2, ఒకటి ప్రైజ్ వచ్చి 29 దినార్లు అంట అవి. అలాగే సబ్బులు చూడండి, ఒక్కొక్కటి 5 కిలోలు ఉండదు. ఇది ఇలా 5 కిలోల లెక్కన ఒక 6 ప్యాకెట్లు అయితే తెచ్చింది అనమాట. ఒక్కొక్క దాంట్లో 5 కిలోలు ఉంటుంది, అట్లా 6 ప్యాకెట్లు అయితే తెచ్చింది. ఇవన్నీ కార్టూన్లు ఎత్తుకొని పోవాలంటే పైకి చాలా బరువు ఫ్రెండ్స్, ఎందుకంటే మెట్ల పైన మోసుకొని పోలేము. అట్టపెట్లో సబ్బులన్నీ తీసి ఇలా కవర్లో వేసుకొని వాటికి వచ్చిన అట్టలు వచ్చేసి పడేస్తాం అనమాట బయట. ఈ సబ్బు వచ్చేసి అంటే కొన్ని నెలల్లో అయిపోయిన వెంటనే 1 లేదా అరాట అలా తెచ్చారు. మా మేడం అలా కాదనమాట, ఏదన్నా లేదంటే ఇలా మొత్తం జమ్యానే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తారు. మొత్తం అంగడి ఇంట్లో ఉండాలన్నమాట. అంత కళ్ళకు నిండుగా ఉండాలి ఇంట్లో సామాన్లన్నీ. ఈ అమ్మాయి వచ్చేసి పిలిపిన అమ్మాయి. ఈ అమ్మాయి బట్టలు ఉతుకుతుంది కాబట్టి ఇంట్లో అన్నీ అమ్మాయి శోధనం అనమాట. అన్నీ కవర్కి వేసుకుంటుంది. ఈ సబ్బు వచ్చేసి ఓం అనమాట. ఒక 15 ఏళ్ళకి ఇదే సబ్బు అయితే వాడుతున్నది మా మేడం. ఇవేమన్నా తక్కువ, లేకపోతే ఇది స్మెల్ కూడా అసలు ఉండదు ఫ్రెండ్స్. ఇది ఓము, స్మెల్ అయితే అసలు ఉండదు. ఎందుకు మరి ఈ సబ్బే తెచ్చదు మా మేడం. ఒక్కో ప్యాకెట్ 2.5 కిలో ఉంటుంది లోపల. అది ఈ అమ్మాయి వచ్చేసి మా మేడం వాళ్ళ కూతురికి వర్క్ చేస్తుంది అనమాట. ఈ అమ్మాయి ఇంట్లో బట్టలన్నీ ఉతుకుతుంది. ఇప్పుడు అన్నీ అలా కవర్కి వేసిన తర్వాత ఇప్పుడు అట్టపెట్టెలు బారేచాను చూడండి. ఒకసారి ఇజబాల కాడ చూడండి, ఒక వస్తువుని చూపించాను, అది చూసి నిజంగా షాక్ అవుతారు మీరు. అది మాదే అనమాట. 10 రోజుల క్రితం జరిగింది మా ఇంట్లో. అంటే పగల కొట్టేశారనమాట. ఓ పెద్ద టీవీ ఫ్రెండ్స్, అంటే పిల్లలు ఆడుకుంటా పడేశారు బయట. అది కింద పడిపోయింది. అంటే అది స్టాండ్ ఉన్నింది అనమాట. దానికి స్టాండ్ ఉండడం వల్ల వాళ్ళు అట తోయడము, లేకపోతే ఏదో ఇసురు కొట్టినారు ఏమో. మరి రాత్రి బాగుంది, మేము పొద్దున్న వచ్చేసరికి అదంతా పగల కొట్టేస్తున్నారు. ఇప్పుడు అది చూడండి ఎక్కడ ఉన్నది ఆ టీవీ. చూడండి ఆ టీవీ. ఇప్పుడు అట్లన్నీ ఇలా ఇజవాళ్ళు అయితే బారేస్తున్నాం, అంటే చెత్తకొప్పలో. ఒకసారి టీవీ చూడండి మాది మొన్న పగిలిపోయింది ఇంట్లో. వీళ్ళకి అస్సలు లెక్కలేదు ఫ్రెండ్స్. టీవీలైనా ఏసీలైనా ఇలాంటి కుప్పలుగా పడేస్తూ ఉంటారు. సోఫాలు ఇలాంటివి చూడండి ఎంత టీవీ పడేస్తారు. ఇవి వచ్చేసి గింజలు వేసుకోవడానికి అనమాట, అంటే డ్రై ఫ్రూట్స్ అవి వేసుకొని అంటే తినడానికి ఛాయ్లో. చూసారా 4 రకాలు వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ద్వారా మీ అందరికీ ఒక మంచి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.